కోఆర్డినేషన్ కమిటీస్ ఏర్పడటం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు మొట్టమొదటిగా ఈ సమన్వయ సమావేశం జరిపి మన జిల్లాలో ఉన్నటువంటి 330 గ్రామాలకు గాను గ్రామానికి 40,000 మొక్కల చొప్పున మనకి 1,32 లక్షలు నేటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అధికారం కురుట్ల నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశానికి చేస్తాం. ముఖ్య అతిథులు మన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే సార్ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, ఎంఆర్ఓలకు, ఎంపీఓలకు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులకు అందరికీ, అలాగే వేదిక పొందున్న సర్పంచ్లకు, ఎంపీడీసీలకు, ఎంపీలకు ఈ యొక్క అర్థానం కార్యక్రమం, ఈ యొక్క 3వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారు. జనరల్గా మనం చెట్టు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుందనేది మనం దాదాపు ఒక గతంలో ఒక 2 సంవత్సరాలు చూడడం జరిగింది. ఎన్నో కరువు కాటకాలతోటి చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రంలో ఫారెస్ట్ ఉన్న ఏరియాలలో మంచి వర్షాలు పడ్డాయి, ఫారెస్ట్ లేని ఏరియాలలో చాలా ఇబ్బంది అయింది. ఉదాహరణకు మన కొరువు ఏర్పాటు మనకు తెలిసింది చాలా, ఏంటంటే చెట్టు లేకుంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా కొరుటలో అయితే మేము దాదాపు 2 సంవత్సరాలు చాలా నీటి ఇబ్బందులతో చాలా ఇబ్బందులు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇబ్బంది అనేది లేకుండా మేము మొబైల్ ట్యాంకర్లు పెట్టి కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మేము పోయిన సంవత్సరం అదృష్టవశాత్తు మంచి వర్షాలు పడ్డాయి. మా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా అధికారుల సహకారంతో కూడా మన కొరుటల మనం దాదాపుగా 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకున్నాం. దానిలో భాగంగా మనం దాదాపుగా 99,000 మొక్కలు ప్రతి వార్డులో కానీ, గవర్నమెంట్ మన డిగ్రీ కాలేజ్ కానీ, వెటర్నరీ కాలేజ్ కానీ, కాలేజీలు కానీ, అలాగే మన యొక్క లేఅవుట్ కింద 5% ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఫండ్ తీసుకొని దానిలో కంపౌండ్ పెట్టి దానిలో కూడా పెట్టేయడం జరిగింది. దాదాపుగా మేము 50-55% దాదాపుగా చెట్లను కాపాడినాం. కొన్ని మొన్న సమ్మర్లో కూడా వాటర్ లేదు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రత్యేకంగా ఒక మొబైల్ ట్యాంకర్ హరితారంలో భాగంగా మొబైల్ ట్యాంకర్ వాటర్ కూడా తీసుకున్నాం. ప్రతి చెట్టు కూడా కాపాడే ప్రయత్నం చేసినాం. కానీ దాదాపు ప్రజెంట్లో అయితే ఇప్పుడు 50% చెట్లను కోర్టులో కాపాడగలిగాం. అది మా ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. అలాగే గతంలో మేము మనకి ఎందుకంటే హరితారంలో చెట్టు పెట్టడానికి ప్రోగ్రామ్ ఉన్నది, కానీ దీనికి ఎట్లాంటి ఫండ్ అయితే లేని విషయం తెలుసు అందరికీ. ఎందుకంటే చెట్టు పెడుతున్న గవర్నమెంట్ చెట్టు వస్తుంది, ప్రజాప్రతినిధులు ప్రజలం అందరం కలిసి చెట్టు పెట్టడం జరుగుతుంది. కాకపోతే దాన్ని కాపాడే కానీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇంటికాడంటేనే జనరల్గా అయితే ఇంటి యజమానికి మనం వాళ్ళకి అవగాహన అనేది చెప్పి ఇంటింటికి కూడా మనం చెప్పి కొన్ని చెట్లను కాపాడడం జరిగేది. ఈ రోడ్ల పండు పెట్టి కాడ చాలా ఇబ్బంది జరుగుతుంది. దానిలో భాగంగా ఫస్ట్ మేమే మున్సిపల్ పక్షాన మా గౌరవ కౌన్సిలర్ల సలహా తీసుకొని ఫస్ట్ మేమే గౌరవవేతన మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే మా అధికారులు మెట్మా నుండి కూడా దాదాపు 50,000 తీసుకున్నాం. గౌరవ మా ఎమ్మెల్యే గారు కూడా మేము అడగగానే మాకు దాదాపు 1,50,000 కూడా సొంతంగా ఇచ్చిండు. అంటే తన ఫండ్ వచ్చి కాక తన సొంతంగా తన ఫండ్ కూడా మాకు ఇచ్చిండు. ఎందుకంటే ట్రీ గార్డు మన ఎక్కడంటే మార్కెట్ నుంచి సాయిబాబా గుడి దాకా కూడా మీరు ఎక్కడ చూసినా కానీ మా ఎమ్మెల్యే గారి పేరు మీద మేము ట్రీ గార్డ్స్ పెట్టినాం. ఎందుకంటే వారి పెద్ద దాత మాకు కాబట్టి. అలాగే కొంచెం మంది మా దాతలు, నా ఫ్రెండ్స్ కూడా దాతలు తీసుకొని కూడా వార్డు వైజ్గా కూడా కౌన్సిలర్ సహకారంతో కూడా ట్రీ గార్డు దాదాపు ఒక ట్రీ గార్డ్ అంటే 140 రూపాయలు ఒక ట్రీ గార్డ్ అవుతుంది. ఇప్పటివరకు అయితే మేము చేయగలిగాం. అలాగే గౌరవ కలెక్టర్ గారు నేను చేసింది మాకు గుర్తించి మీ ఫండ్ నుంచి మాకు ట్రీ గార్డ్స్కి ఏమైనా ప్రకటిస్తారని ఆశిస్తున్నాం మేము. ఎందుకంటే ట్రీ గార్డ్ మనం చెట్టు పెడుతున్నాం, ప్రతి ఒక్కరు మేము కోఆపరేషన్ చేసి చెప్పగానే మేము అవగాహన కల్పించగానే చెట్టు కూడా దాదాపు కాపాడే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక షాప్ కూడా మేము దాదాపుగా చెట్టు పెట్టగానే షాప్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మనం ఆంధ్రే మన రోడ్డు పడి చూస్తే కూడా దాదాపు చెట్లు మనకు అన్ని చెట్లు దాదాపు కనబడుతుంది.
ఎందుకంటే చెట్లు మనకు చాలా ముఖ్యమైన విషయం అందరూ తెలుసు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది మన 33% ఫారెస్ట్ ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక కార్యక్రమం చేస్తున్నారు. మనకి ఎందుకంటే 25% ఫారెస్ట్ ఉన్నది, మనకు దాని దాపం 33% చేయాలి. 33% అయితే ఫ్యూచర్ ఇబ్బంది ఉన్నది అనే విషయం మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కోతులను చూస్తేనే మన కోతులు మనందరికి ఏర్పడుతుంది. ఆల్రెడీ కోతులు అనేది అడవిలో ఉండాలి. ఆ కోతులు అనేది ఇళ్ళ మీద పడి మన చాలా ఇబ్బందులు పెడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. కోతులు వెళ్ళాలంటే మనం చెట్లను పెంచాలి. దానికి సరైన ఆహారం అదే ఫారెస్ట్లో దొరికిందాము అది ఊళ్ళ మీద పడదు ఆల్రెడీ. దీనిలో గమనించి మనం ప్రతి వారు కూడా గ్రహించి చెట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే రైతు సోదరులకు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కష్టాన్ని గుర్తించి ప్రతి పంటకు ఎకరానికి 4,000 చొప్పున 2 పంటల కలిపి ఎకరానికి 8,000 ఇస్తామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే ప్రకటించడం జరిగింది. రైతు సోదరులు కూడా చాలా మంది ముందుగా చెప్పినట్టు ఇప్పుడు ఈ గట్ల మీదనో కెనాల మీదనో చెర్ల మీదనో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు చేయడం జరుగుతుంది పల్లెలలో. అలా కాకుండా రైతుకున్న 1 ఎకరాల బాగా ఒక 2 గుంటలను తీసుకొని ఫారెస్ట్ వేస్తే 25% అనేది 33, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా 33 అనేది దాదాపు 35% అవుతుంది. ప్రతి రైతు కూడా దీన్ని గమనించి ముందుకొస్తే ఫ్యూచర్లో వర్షం ఇబ్బంది లేకుండా మనం చేయడం జరుగుతుంది అని నేను నా అభిప్రాయం చెప్తున్నాను. గౌరవ రైతులు కూడా ఇది గమనించి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం నేను చెప్తున్నాను. అలాగే చెట్టు పండునిస్తుంది. చెట్టు అవసరం పడితే మనిషి ఎండింగ్ దశలో కూడా మనిషి వెళ్ళిపోవడానికి కూడా చెట్టు ఉపయోగపడతానికి గుర్తించి ఈ చెట్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం మన కోసం, మన అందరి కోసం తీసుకొచ్చినారు. ఇది 3వ విడత. ఈ కార్యక్రమం ఈరోజు జిల్లాలో కోరుట్ల నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సమన్వయ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు తలుచుకుంటే మొట్టమొదటిగా గౌరవ ముఖ్య అతిథి హామీల కమిటీ చైర్మన్ మీ గౌరవ శాసనసభ్యులు మరి కల్వకుంట్ల విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గంలో మొదటిగా మరి ఈరోజు ఏర్పాటు చేసినందుకు, మీరు ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, శుభాభివందనాలు. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు, ఇచ్చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, ఇవి నా ముందు ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. మరి ఈ సంవత్సరం, గత సంవత్సరం 1,09,00,000 మొక్కలు మనం మన జిల్లా ప్రాంతంలో నాటాం. వాటికి చాలామంది చెప్పారు ఎన్ని సంరక్షణ చేశారని. మమ్మల్ని అడగటం కాదు, మన అందరి బాధ్యత. కానీ గత సంవత్సరం కొంచెం వర్షాలు లేట్ అవ్వటం వలన మనం లేట్గా ప్రారంభించాం, మీకు అందరికీ తెలుసు. సో దానికి గ్రామ పంచాయతీ పరిధిలో, కమ్యూనిటీ ల్యాండ్స్లో, రోడ్ సైడ్లో అక్కడ మొత్తం మనం సైట్స్ ఐడెంటిఫై చేసి 1,09,00,000 నాటడం జరిగింది. యావరేజ్గా 50 నుంచి 60% మొక్కలు, అంటే మీకు కొన్ని కనబడతాయి, కొన్ని కనబడకుండా ఉంటాయి. సో అవి కొన్ని ఫారెస్ట్ ఏరియాలో, హిల్లాక్స్లో, అదేవిధంగా రోడ్ సైడ్ అన్నీ ఉన్నాయి. సో వాటికి మనం సంరక్షణ చేస్తూ, మీకు అందరికీ తెలుసు, మీ అందరి సహకారంతో మరి అందరి సమన్వయంతో ప్రతి మంగళవారం వాటరింగ్ డే అని నిర్వహిస్తూ ఈజీఎస్ ద్వారా మనం అందరినీ ప్రజల్ని సమన్వయం చేస్తూ వారి సహకారంతో ప్రతి మంగళవారం ఈ జిల్లాలో గత మొత్తం సమ్మర్లో, వేసవి కాలంలో నీళ్లు వేసిన కార్యక్రమం మీరు అందరూ చూసినారు. అదే కాకుండా మరి ఈ సంవత్సరం మరి మనం చేసినవేమో కానీ మరి వెంటనే వర్షాలు కూడా మరి జూన్, జూలైలోనే సకాలంలో వర్షాలు పడ్డాయి ఈసారి. సో దానికి గత సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభిస్తే ఈ సంవత్సరం జూలై 12 నుంచి, ఈ నెల 12 నుంచి మాత్రమే 12 నుంచి వర్షాలు పడ్డాయి. కాబట్టి జూన్లో సకాలంగా వర్షాలు వచ్చాయి. కాబట్టి మరి ఇప్పటి నుంచే మరి ఈ కార్యక్రమం ప్రారంభిస్తే మరి ఇప్పుడే చెట్లు మనం ఎంత త్వరగా నాటితే అవి నాటుకుంటాయి, బతుకుతాయి అనే ఉద్దేశంతో రేపు 12వ తారీఖు నుంచి మరి తెలంగాణ హరితహారం కార్యక్రమం మనం ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ప్రారంభం చేసుకుంటాం, మీ గ్రామాల్లో కూడా. దీనికి సంబంధించి ఇప్పుడే మా అధికారులు చెప్పారు, మీ యొక్క సమన్వయంతో
గ్రామ పంచాయతీ వారీగా ఇప్పటికే జియో కోఆర్డినేట్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా ప్రదేశం ఏ ప్రదేశంలో ఎన్ని మొక్కలు నాటుతాం అనేది గ్రామ పంచాయతీ వారీగా ఏదైతే సభ్యులు ఉన్నారో గ్రామ పంచాయతీల వారీగా అక్కడ ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు, ఎన్జిఓలు ఉన్నారు, యూత్ ఆర్గనైజేషన్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఐకేపీ ఉన్నారు, ప్రేరక్స్ ఉన్నారు, ఆశా ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరూ ఇన్వాల్వ్ చేసి వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తూ మరి అందరం కలిసి చేస్తేనే దీనికి విజయవంతమైన భావించి అందరితోటి సమన్వయంతో సహకారంతో గ్రామ పంచాయతీ వారీగా ప్రణాళిక తయారు చేసి మండల స్థాయిలో అప్రూవల్ తీసుకొని ఈరోజు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక ప్రణాళిక తయారు చేయబడింది. ఇది 12వ తారీఖు అంకురార్పణ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కరీంనగర్లో చేస్తున్నారు కాబట్టి ఆ రోజు నుంచి మనం 12వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయమని చెప్పారు. దాని ఉద్దేశంలో మరి మీరందరి సహకారం, పూర్తి సహకారం ఇప్పుడే రాజేష్ చెప్పారు. దీనికి ఇది వర్ణం లేదు, విభేదం లేదు, వర్గం లేదు, వైషమ్యం లేదు, కులం లేదు, మతం లేదు, ఏం లేదు. కానీ మానవులకు మాత్రం చాలా బాగుంటుంది. నేను పెద్దోడు, నేను చిన్నోడు, నేను ఈ పనుడు, ఈ కులం, ఈ ఆ కులం. ఏం తీసుకుపోయినా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చినావు, పోయేటప్పుడు ఏం తీసుకో. అరే చెట్లు నాటు, తరతరాలుగా నీ పేరు ఉంటుంది, తరతరాలుగా. ఈరోజు మీ ఊళ్ళల్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అరే చింత చెట్టు దగ్గర రా, అరే మర్రి చెట్టు దగ్గర రా, అది ఆ జంక్షన్లో ఆ చెట్టు దగ్గర కూర్చొని గప్పా పెడుతుంటారు. కానీ చెట్టు నాటినోడు ఎవరు అని ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. పలాని వాడు చెట్టు నాటాడు, పైసా లేదు ఆయన దగ్గర చెట్టు నాటడం దగ్గర. కానీ చెట్టు ఈ రోజు వరకు తరతరాల వరకు ఆయన పోయినా కానీ ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఆ గ్రామానికి, ఆ వాడకి ఒక రూపు, మంచి రూపు ఇచ్చింది, మంచి అందం ఇచ్చింది. ఈరోజు చూడండి మనం కూర్చున్నాం, ఇక మంచి చెట్లు మీ పక్కన అన్ని. ఆడ చూస్తే మంచి చెట్లు, ఇటు చూస్తే గ్రీనరీ. అవి లేకపోతే ఎలా ఉండేటో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు అవి లేకపోతే ఎలా ఉండేది, ఈ ప్రాంగణం ఎలా ఉండేది, మనకి ఎలాంటి గాలి వచ్చేది ఆలోచన చేయండి. మొక్కలు మీకు కనబడవు. మీరు ఏదైతే కనబడుతుందో, ఇటు మనుషులు కావచ్చు, ఇటు మొక్కలు కావచ్చు, కనబడే వాటిని ప్రేమించండి. కనబడే వాటిని ప్రేమించలేకపోతే కనబడని దేవుడికి ఏం ప్రేమిస్తావయ్యా నువ్వు? కనబడే వాటిని ప్రేమించి మీ శాయశక్తుల 1, 2, 3, 4, 10 చెట్లు మీరు నాటి బాధ్యతగా తీసుకోండి. నేను రాజేష్ మోహన్ రావుపేట వారి ఊరికి కూడా వెళ్ళాను. నేను చాలా చక్కగా రోడ్ సైడ్ నుంచి తీసుకెళ్లి ఈత చెట్లు నాకు చూపించారు. అండ్ వాళ్ళు ముందుకు వచ్చారు, అయ్యా నా పని అయిపోతుంది, రేపు ఏంటి సంగతి అని. ఏం పర్వాలేదు, భగవంతుడు నీకు ఆశీర్వాదిస్తాడు, ఆ చెట్లే నీకు ఆశీర్వాదిస్తాయి. మంచి పనులు చేసుకుంటా కొన్ని గౌరవ శాసనసభ్యుల వారీగా ఏదైతే అక్కడ ప్రోగ్రామ్ అక్కడ లాంచ్ కాగానే ఏది వస్తుందని ముందే చెప్తారు, ఇక్కడ రెడీ చేస్తారు. రెడీ చేసి మొత్తం నియోజకవర్గాన్ని ఫస్ట్ తీసుకొస్తారు. సో ఆ విధంగా మంచి పనులు చేసుకుంటా పోతే ఖచ్చితంగా భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. సో ఆ విధంగా ఈ చెట్లు మనం 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసేది, ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. దీనికి రథసారథులు ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళే, ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ. మనం ఒక్క మాట అంటాం, ప్రతిదీ డబ్బుతో సంబంధం లేదు. వేణుగోపాల్ గారు అన్నారు నాకు 3 కార్డ్స్ ఇవ్వండి, ఇంకో సర్పంచ్ గారు అన్నారు 3 కార్డ్స్ ఇవ్వండి. వేణుగోపాల్ గారు మీ కోరుట్లలో ఎన్ని లైసెన్స్లు ఇచ్చినారండి? డబ్బులు ఉన్న వాళ్ళే వ్యాపారాలు చేసుకోవాలి. ఒక్కొక్కరికి 10 ట్రీ కార్డ్స్ ఇవ్వని చెప్పండి, 10 ట్రీ కార్డ్స్ ఇవ్వని చెప్పండి, అయిపోయి. మీరు అక్కడ చెత్త పడేస్తే క్యాన్సిల్ చేయండి, ఆటోమేటిక్గా 10 ట్రీ కార్డ్స్ వచ్చేస్తాయి. ట్రీ కార్డ్స్ ఇంపార్టెంట్ కాదు, మనసు ఇంపార్టెంట్. కొందరికి మనం చాలా నాటాం, ట్రీ కార్డ్స్ ఉన్నా చెట్లు చనిపోతుంటాయి. పాత రోజుల్లో ఏ ట్రీ గార్డ్స్ ఉన్నాయండి? గ్రామాల్లో ఏ ట్రీ గార్డ్స్ ఉన్నాయని పెట్టారు, ఏ ట్రీ గార్డ్స్ అని బతికించారు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి సీఎం గారు అన్నారు కనీసం 60, 70%, 50% బతికినా చాలు. ఈరోజు 1,30,00,000
32 లక్షలు నాటుతున్నాం. 50-60% నాటినా 50-60% బతికించినా మనం ఎంతో మార్పు వస్తుంది. చెట్ల ద్వారా 1 ఎకరం చెట్లు, నాకు తెలిసిన ఒక ఎస్టిమేషన్, 1 ఎకరం ప్రకారం చెట్లు ఉంటే 6 టన్నుల పనికి రాని పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ మనం ఏదైతే ఈ మానవుడు సృష్టిస్తున్నాడో పనికి రాని చెత్త చెదారం, అలాంటి దుర్గంధం ఏదైతే ఉందో 6 టన్నుల అలాంటి దుర్గంధాన్ని పీల్చుకొని 4 టన్నుల మంచి ఆక్సిజన్ నీకు ఇస్తుంది. ఆ చెట్లు లేకపోతే 6 టన్నులు నువ్వే పీల్చుకోవాలి. 6 టన్నులు పీల్చుకుంటే నీ అవయవాలు ఏందో, నువ్వు ఎప్పుడు పోతావు. ఇప్పుడు 60 సంవత్సరాలు బతికే జీవితకాలం అంటున్నారు. ఆ చెట్లు కూడా లేకపోతే 40-50కే పడిపోతాం. నీకు తెలియదు, 40-50కే పడిపోతావు. టేక్ ఇట్ గ్రాంటెడ్. నువ్వు ఏదో నాకేమైతుంది చెట్లు అనుకుంటావు, కానీ తెలియకుండానే నిన్ను కొడుతున్నది, తెలియకుండానే నీకు బాగా చేస్తుంది. ఈరోజు సారంగపూర్ చూడండి, అడవి ఉంది. అక్కడ 80% 100 మిల్లీమీటర్ల వర్షం పడితే 180 మిల్లీమీటర్ల వర్షం పడింది ఈరోజు, నిన్న జూన్లో. ఎందుకున్నాయంటే చెట్లు కార్యక్రమం. ఈరోజు ఖమ్మంలో చూడండి, భద్రాచలం ఐటీడీఏలో ఫుల్ వర్షాలు పడతాయి. సారంగపూర్ మన ఏరియాలో ఇప్పుడు నేను ఉదాహరణ, చాలా రైన్ఫాల్ రిపోర్ట్ ఉంది, కానీ మన దగ్గర కోరిట్లో ఇంకా 20%-30% డెఫిసిట్ ఉంది. ఒక మండలంలో 15-20% డెఫిసిట్ ఉంది. వర్షాలు పోయినాయి, మళ్ళీ రావాలంటే మీ చేతులు ఉంది, మా చేతులు కాదు. దానికి చెట్లు నాటే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి అది చేయండి. అదే కాకుండా మీ యొక్క గ్రామం రూపురేఖలు మారాలి. ఇళ్లతో కాదు, ఇంటి ముందు మొక్కలు ఉంటే ఇంటి అందం మారుతుంది. ప్రతి ఇంటి దగ్గర మొక్కలు ఉంటే ఊరందం మారుతుంది. అదే చెప్పండి. ఊరంతా చెట్లు ఉన్నాయనుకోండి, మంచి గాలి. ఆ విధంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా మరి టౌన్స్ లో ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా కోరుట్ల కానీ మెట్పల్లి కానీ ఆల్రెడీ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఎలా చేద్దాం అనుకుంటున్నారంటే, వాడకి ఇంటి ముందు చెట్లు, ఇంటికి 5-10 ఇచ్చేసి మొత్తం ఈ ఆగస్టు 12 ఈ జూలై 12 నుంచి 15 ఆగస్టు వరకు ప్రతి ఇంటికి చెట్లు నాటే కార్యక్రమం. ఇంట్లో చెట్లు ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా చేసి 12, 13వ తారీఖు, 14వ తారీఖు లాంచ్లో మాత్రం వార్డు ఒక స్ట్రీట్ తీసుకొని, ఒక వార్డు తీసుకొని ప్రతి ఇంటికి ఇచ్చేసి సైరన్ మోగిస్తే ఎమ్మెల్యే గారు ఒక ఇంట్లో నాటినామంటే సైరన్ మోగించిన తర్వాత అందరి ఇంట్లో నాటుకుంటారు. ఆ విధంగా వారు ప్రణాళిక వేశారు. అదేవిధంగా చాలా మంది గ్రామస్తులు కూడా, ఈవెన్ హిమ్మత్రావుపేట కానీ, ఇప్పుడు మోహన్ రావుపేట కానీ వీళ్ళతో చాలా మంది ముందస్తు ప్రణాళిక, సార్ మేము చేస్తాం రండి. మరి వారు మనుషులే, మనం కూడా మనుషులే. మరి వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారు? ప్రతి ఇంటికి 5 మొక్కలు నాటి 10,85,000 మంది జనాభా ఉన్నారు ఇక్కడ మన జిల్లాలో. ఒక్కరు 10 మొక్కలు అంటే 1,85,00,000 మొక్కలు మనం కాపాడవచ్చు. కనీసం 5 మొక్కలు 10,85,000 మంది అంటే 55 నుంచి 60 లక్షల మంది, 60 లక్షల మొక్కలు మనం కాపాడవచ్చు. 5 మొక్కల్ని మనం ఒక్క 5-6 నెలలు కొంచెం దానికి పైకి పోయే వరకు చూసుకుంటే ఇక నీతో సంబంధం లేదు. నిన్ను బతికిస్తున్నది. ముందు బతికించు కొన్ని రోజులు, తర్వాత నిన్ను బతికిస్తుంది. సో అలాంటి చెట్టుని మరి మీరు ఖచ్చితంగా అలాంటి ప్రణాళికతోటి గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీస్లు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్స్ కూడా ఖచ్చితంగా ఆర్డర్ ఇస్తాం, నో ప్రాబ్లం. బట్ మీ కెన్ గో హెడ్. బట్ మీరు చేస్తామని ముందుకు వస్తే ఖచ్చితంగా తహసీల్దార్స్ ఉన్నారు, ఇక్కడ విఆర్ఓస్ ఉన్నారు. మీరు చేస్తామని ముందుకు వస్తే బౌండరీ చూపిస్తాం. మీరు దగ్గరుండి, మనం అందరం దగ్గర ఉండి చెట్లు నాటడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. ఇంకా కావాలంటే గౌరవ శాసనసభ్యులు గారు చెప్తున్నారు, పేదవాళ్ళు ఉంటే
ఇంకా ఈ మొక్కలు పండ్లనిచ్చే మొక్కలు ఇచ్చేసి వాటి మీద వాటిని కాపాడుకుంటూ వాళ్ళు కూడా జీవనాధారం ఆదాయం వచ్చే విధంగా వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సర్పంచులు ఎంపీటీసీలు చొరవ తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ట్రై సైకిల్స్ మా ఎంపీటీ గారు చెప్పినారు, ప్రతి గ్రామ పంచాయతీలో ట్రై సైకిల్స్ ఇచ్చినాం. ఎంతవరకు వాడుతున్నామండి? లేనప్పుడేమో ఎట్లా చెత్త తీసుకోపోవాలి సార్ అన్నారు, వచ్చినప్పుడు దానికి ఆ మూలన పడింది. అంటే దానికి ఈజీఎస్ వర్కర్స్ కూడా టైప్ చేశాం. ఈజీఎస్ ద్వారా వర్కర్స్ని కూడా టైప్ చేశాం. మీ యొక్క శానిటరీ వర్కర్స్ని దాన్ని టైప్ చేసి దాని ద్వారా కూడా నీళ్లు నీళ్లు చెట్లకు రూపాయలు ఇస్తేనే చెట్లు బతుకుపోతాయి అనేది నేను నమ్మను. మనసు ఉండాలి. నేను 5,000 ఇచ్చేస్తా, అయిపోతుందా? సో కాబట్టి అది కూడా ఎంతవరకు ఇవ్వాలి, ఏంటి ప్రొవిజన్ అనేది దాన్ని కూడా ఆలోచన చేసి మీ ముందుకు వస్తాం. అదేవిధంగా రైల్వే లైన్స్ కూడా ఏం అభ్యంతరం లేదు, యూ కెన్ గో హెడ్. దెన్ లాస్ట్ హరితహారం అవార్డ్స్ కూడా మరి 15th ఆగస్ట్కి నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ గ్రామ పంచాయతీ నుంచి ఏ గ్రామ పంచాయతీ వారు అందరూ కలిసి అవార్డు పోతారనేది ఛాలెంజ్. ఆ విధంగా ప్రతి ఒక్కరికి అవార్డు రావాలి, ఒక్కరికి కాదు. ఈరోజు ఎడ్యుకేషన్లో అవార్డు ఎలా వచ్చిందో ఆ విధంగా హరితహారం రావాలి. ఎడ్యుకేషన్ ఒక్కరి కాదు, అందరూ చేసినారు. 98% అంటే మరి మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరూ కష్టపడితేనే అయింది. ఆ విధంగా మీరు కూడా హరితహార మొక్కల్ని మరి మీరు నాటి మరి అవార్డ్స్ అందరూ తీసుకోవాలని గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకొని మంచిగా నాటి మంచిగా కాపాడే బాధ్యతని మీరు తీసుకోండి. ఈసారి లాస్ట్ టైం 60-70% మాత్రమే ఈజీఎస్ కింద టైప్ చేయడం జరిగింది. ఈసారి మాక్సిమం 90 నుంచి 95% ఎక్సెప్ట్ మున్సిపాలిటీ తప్ప మున్సిపాలిటీ విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ, ముఖ్యంగా మరి మాకు ఒక నమ్మకం, గౌరవ కోరుట్ల నియోజకవర్గంలో చాలా మంది చెప్పారు, మా సంతోష్ చాలా మంది చెప్పారు. సో కోరుట్లలో స్టార్ట్ చేస్తే విజయానికి నాంది పలికినట్టే. కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు గారు మాకు టైం ఇచ్చారు. మేము చాలా అనుకున్నాం, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అట్లా తిరిగింది వారం 3-4 రోజుల నుంచి. కానీ అల్టిమేట్ గా మళ్ళీ ఇక్కడే అంటే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని భగవంతుడు పూనుకున్నాడు. కాబట్టి మరి గౌరవ శాసనసభ్యులు కూడా టైం ఇచ్చినారు. ఈరోజు ఎంపీ మేడం కూడా వచ్చేదంటే కానీ రాయకల్ జీబీ మీటింగ్ లో ఉండవలసి వచ్చింది. బట్ ఏదేమైనా మరి ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా మరి వేములవాడ నియోజకవర్గం నుంచి 2 మండలాలు కూడా ఉన్నాయి, వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగిత్యాల జిల్లాని ప్రతి ఒక్కరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే మొదటి స్థానం రావడానికి. అవన్నీ వదిలిపెడదాం, మన కోసం మనం ఈ చెట్లు నాటుకుందాం, ఈ వానల కోసం చెట్లు నాటుకుందాం, మంచి వ్యవసాయం కోసం చెట్లు నాటుకుందాం. అడవి నుంచి వచ్చిన కోతుల్ని మళ్ళీ అడవికి పోయే విధంగా చూసే విధంగా వాటి కోసం నాటుకుందాం. మనమైతే పండ్లు తినాలో ఆ పండ్ల మొక్కలు మన ఇంటి ముందు చేసుకుందాం, బజారుకు పోకుండా. అలాంటివి చేస్తే కలకలకలాడి మీ గ్రామాలన్నీ హరితహారంగా మారి మనమంతరం మంచి జీవితంలో ఉండే విధంగా మరి భగవంతుడు ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటూ, ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మనసారా మరొక్కసారి మీకు కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీ అందరి మీద బాధ్యత పెడుతుంది. కనీసం మీరు 1 గంట కలిసి కూర్చున్నారు, అందరూ తాత్పర్యం చేస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోయి ఎలా అయింది. నేను కూడా 10 నిమిషాలు మాట్లాడి మీ అందరూ పంపిస్తాను. ఇది కరెక్ట్గా చెప్పారు. ఏ వార్డుకి ఎవరిని ఇచ్చినాం, ఏ ఊరికి ఎవరిని ఇచ్చినాం, ఎవరికి ఏ బాధ్యత చెప్పినాం అనే దానికి మీ అందరూ వినిపించారు. ఇక్కడ ఒక సర్పంచులు ఎంపీటీసీలే కాకుండా మీ అందరినీ పిలిపించిన వాళ్ళు ఇక్కడికి మీ అందరికి ఒక వార్డు లేకుంటే ఒక ఊరు బాధ్యత ఇచ్చింది. అందరు అంగన్వాడికి కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఐకేపీ వాళ్ళకి కానీ, మా సర్పంచులకు ఎంపీటీసీలకు ఏదైనా ఇచ్చిందో మీ అందరికీ కూడా ఒక గ్రామం బాధ్యత ఇచ్చారు. మరి దాంట్లో ఫస్ట్ వచ్చిన మీరు కూడా పోటీ పడేందుకు ఈ కార్యక్రమం పెట్టాం. అవార్డ్స్ 15 వస్తున్నారు, అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. మరి మీరందరూ పోటీ పడే విధంగా పోటీ పడి ఎవరు ముందర వస్తామని కూడా మీరు కూడా పోతారు. ఏ గ్రామంలో మీకు ఇచ్చారు, ఏ వార్డు మీకు ఇచ్చారు, అందరికీ మనం చెట్టు పెట్టుకోవాలి, దాన్ని రక్షించే కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు కూడా అవార్డు మన 15 ఆగస్టు నాడు కూడా ఇంతమంది ఉండాలి. 15 ఆగస్టు నాడు అయ్యేపడి కొంతమంది అవార్డ్స్ వస్తాయి కాదు, మీ అందరికి అవార్డ్స్ రావాలి. మీ అందరూ కూడా మీరు ఇచ్చిన బాధ్యత మేము పూర్తి చేస్తామని చెప్పి మా సర్పంచులు, మా ఎంపీటీసీలు మీరందరూ కూడా ఏ గ్రామంలో ఏ బాధ్యత ఇచ్చినా మీరు అందరూ కూడా వచ్చి
మీరందరూ ఆ బాధ్యత నెరవేర్చాం సార్, మేము మా సర్టిఫికేట్ తీసుకొని పోతున్నాం, ఇలా మేము అందరూ నెంబర్ 1 వేస్తామని చెప్పి జిల్లాలో నెంబర్ 1. ఎందుకంటే రాష్ట్రంలో నెంబర్ 1గా బీడీ పెన్షన్లే. ముఖ్యమంత్రిగా 4 సభలు చెప్పింది. నేను ఒకసారి సార్ ఇట్లా అన్నం తిన్నప్పుడు చెప్పిన, సార్ జీవితం ధన్యమైపోయింది సార్, 63,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం నా కాన్స్టిట్యూషన్లో, 63,000 మంది బిడ్డ సల్లగొండ అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, నన్ను కూడా ఆశీర్వదిస్తున్నారు ఇప్పించినందుకు అని చెప్తే ఆ విషయం ఒక 4 సభలో చెప్పాడు. మరి ఇది కూడా ఈ విషయం కూడా చెప్పేటట్టు హరితారం కూడా నెంబర్ 1 వచ్చిందని మా జిల్లా కలెక్టర్ రిపోర్ట్ పంపిస్తారు ఎట్లా సార్ తెలుస్తుంది ఎట్లాగా 10 అంటే దాన్ని దాచుకోవడం మనసులో ఎవరు పని చేసుకుంటే 4 సార్లు ఊడుతున్నారు, కలెక్టర్ గారు ఊడుతారు, నన్ను ఊడుతారు. హరితారం అని పెట్టినందుకు హరితారంలో మా ముఖ్యమంత్రి గారు పెట్టిన కార్యక్రమాన్ని నేను పెట్టిన కార్యక్రమానికి మా కొడుకులను ఎవరికి ముందట్టు చెప్పి 10 సభలు చెప్తారు, మన గౌరవం ఇస్తాం, మన కొడుకుల ఎవరికి గౌరవం. ఆ విధంగా మీరు అందరూ చేస్తారని పూర్తి విశ్వాసం. కానీ పెద్ద సమస్య కాదు, అందరం బాధ్యత తీసుకోవాలి. మా సర్పంచులు ఎంపీటీసులు అయితే మా రాయచారి మీరు పోతున్నారు సార్, మాకు పరిశీలించుకోమాట పోతున్నారు, కానీ పైసలు వస్తాయి తప్పక. మనం ఇవన్నీ సక్సెస్ చేయాలి, డబ్బులు అదనంగా తెచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు అడగారు సార్, ఎక్కువ హరితారంలో మామూలు సర్పంచ్ ఎంపీటీసీలు పనిచేశారు. ఎంపీటీసీ దగ్గర ₹1 పిల్లలు వాళ్ళు గెలిచి 4 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఎంపీటీసీలు నేను పట్టారు, వాళ్ళు బడ్జెట్ ఉన్నారు, ఇక ఒక్కరున్నారు. ఏమన్నా సార్ మాకు రూపాయి ఫండ్ లేదు, 40 చెప్తున్నారు పరిస్థితి ఎంపీటీసీలది, జెడ్పీటీసీలది అట్లా ఉండదు ఎంపీ పిల్లలు. ఆ విధంగా ఉంది కనుక కనీసం చెప్తే సార్ మేము హరితారం సక్సెస్ చేసాం, హరితారం నెంబర్ 1గా సార్ మా జిల్లాలో ఫస్ట్ వచ్చింది, 31ది మన జిల్లాలో మాదే ఫస్ట్ వచ్చిందని చెప్పుకునే విధంగా ఆగస్టు 15 అంటే ఆగస్టు 10 వరకే కంప్లీట్ చేద్దాం. పూర్తి స్థాయిలో ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకొని నేను కూడా మీ ఎప్పుడు ఉంటా ఎక్కడికి కాబట్టి మీ గ్రామాలకు వస్తాం, అన్ని పెట్టుకొని రోజు ఒక గ్రామం తీసుకుంటాం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు, ఒక గ్రామం ఎన్ని చెట్లు పెట్టాలో అన్ని చెట్లకు గ్రామం రుణం అందరికీ ఇచ్చినట్టు. మీ ఇంటికి ఎన్ని వస్తాయి, 4 వస్తాయి, 5 వస్తాయి, ఓడుకుంటే 3 వస్తాయి, 2 వస్తాయి పెట్టుకుని ఒక బిజీ కొడితే మొత్తం ఒకటేసారి అని చెట్టు పెట్టాలి. సర్పంచ్ ఎంపీటీసీ ఎవరున్న సర్పంచ్ ఎంపీటీసీ ఉంటే లేకపోతే నేను వస్తాను, నేను ఒక చెట్టు పెట్టాకనే నేను గ్రామం అంతా ఒకటేసారి ఆ గంట పెట్టాను. అట్లా ఈజీగా అయిపోతుంది. నువ్వు పెట్టు నేను పెట్టాను రోజు ఇది ఆ పెట్టుకున్నాక నేను పెట్టుకుంటాను కాదు, అందరం ఒకటి ఒక గ్రామం యూనిట్ తీసుకొని అన్ని గ్రామాలు కూడా పెట్టుకోవడానికి కోసం ఈ ప్రోగ్రామ్ చేసుకొని మన నెంబర్ 1 ఎక్స్ట్రా కోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మా రామరెడ్డి గారు కూడా అడిగారు, కొమ్మరాపేట రామరెడ్డి సర్పంచ్ గారు తప్పగా మీరు పోతే ఏదైతే ఎస్ఆర్ఎం కాదో కలెక్టర్ గారు చెప్తారు. అంతా మన ప్లేసే, మనం ప్లేస్ ఏంటంటే కెనాల్ జరగబడతారు, కాలువ జరగబడటంతో కాలువ నీళ్ళు మనకే ఉపయోగపడతాయి కనుక మనకి ఎక్కడ ఉంటే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి కోసం ఏదంతా ముద్రాలు ఉంటే మామిడి చెట్టు కూడా పెంచుకోవాలి. కలెక్టర్ గారు చెప్తారు, వాళ్ళకి పెంచుకుంటున్నారు, పంత వస్తుంది ముద్రాలకు, మామిడి చెట్టు కాపాడుకుంటే కూడా వస్తుంది. ఏదైతే గౌడ్లు ఉంటే కూడా ఈ చెట్టు కూడా పెట్టుకోవడానికి కోసం ఎక్కడ అవసరం ఉంటుంది ఈ చెట్టు పెట్టుకోవడానికి కోసం పెట్టుకోవచ్చు. ఎక్కడ పువ్వున్నా మన భూమి, ఫారెస్ట్ పువ్వున్నా మనం పెట్టుకోవాలి. అర్థం వాళ్ళే పెడుతున్నాం మ్యాక్సిమం. సార్ మీరు పెడతాం సార్, కొన్ని చెట్లు అంటే పెట్టుబడ్డారు పెంచుదాం సార్, అందరికీ అవకాశం ఫారెస్ట్ భూములను కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ కాలుస్తా ఉంటారో అవంతా మనస్థాలు కనుక్కొని పెంచుకోవడానికి ఏర్పాటు చేయండి. ఇది ఇలా 12వ తారీఖున ముఖ్యమంత్రిగా స్టార్ట్ చేయగానే 20 రోజుల్లో కూడా మనం పూర్తి చేస్తాను, పూర్తి నమ్మకం. మీరు అందరూ అంటే నేను చెప్తాను కలెక్టర్ గారు, ఏమమ్మా చేద్దామా సర్పంచులు ఎంపీటీసీలు మీరు చెప్పు, ఇక మీకు వర్షం ఊరించదు పక్కన కొన్ని యాస్త వచ్చింది కానీ మన అందరూ చేతులు ఆడితే నేను కలెక్టర్ గారు హామీస్తాను. 20 రోజుల్లో పూర్తి చేస్తాం సార్. మేము పూర్తి స్థాయిలో మీకు 12వ తారీఖు స్టార్ట్ చేసి ఆగస్టు 2, 3వ తారీఖు వరకు మేము పూర్తి చేసి మీకు అప్పగిస్తాం. ప్రతి గ్రామంలో కూడా అందరం ప్రిస్టేజ్ తీసుకోవాలి. అందరికీ మన పని ఆ చెట్టుతో లాభాలు చెప్పారు. అందరూ ఇంతమంది పెద్ద మాట్లాడినప్పుడు ఆ చెట్టుతో ఎన్ని లాభాలు ఎప్పుడు చెట్లు చెప్పారు. ఇవాళ మన భావితరాల కోసం మనం పెట్టిన చెట్టు మన పిల్లలకు, మన భవిష్యత్తు, మన మనవలకు, బున్నల దాకా కూడా ఆ చెట్టు ఉండిపోతుంది. వాళ్ళకి ఆ పేరు ఉండిపోతుంది. అది గర్వంగా చెప్పుకుంటారు. మనం చెట్టు పేరు ఆ తాత పెట్టింది, మా అమ్మ పెట్టింది, మా నాన్నమ్మ పెట్టింది అని చెప్పుకునే ధైర్యంగా మనం చెప్పుకుంటాం, మనం పెట్టుకుంటాం. ఆ విధంగా చెప్పుకున్నారా చెట్టుకు చెప్పిన డీల్ పోదాం. 14th ఫైనాన్స్ డబ్బులున్నా సార్ చెప్తున్నారు, ఉంటే కొంత డబ్బులు కూడా మీరు కేటాయించినట్టు ఈ చెట్ల కోసం వ్యవహారం కోసం కేటాయించినట్టు. అట్లా మున్సిపాలిటీ కూడా ఏదైనా అవకాశం ఉంటే తప్పక మున్సిపాలిటీ తీసుకున్నారు ఎటువంటి సౌకర్యాన్ని బిడ్డి పెట్టి వారి దృష్టి కూడా మేము తీసుకుపోయి ఈ చెట్లు నాటుకోవాలనేది ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కొంచెం స్పెషల్ ఏదైనా పట్టినప్పుడు నడుపుతాం. తప్పక ఆ విధంగా ఏర్పాటు చేసిన కోసం అన్ని విధాలు పెట్టుడు ముఖ్యం కాదు, పెట్టిన చెట్టును మనం ఇలా పెంచాలి. పిల్లలు పెట్టున్నాం పెరిగేదాకా ఎంత ఆతృతతో మీరు మన పిల్లలు పెంచుతున్నామో చెట్టు కూడా మన బిడ్డలు తెలుస్తాము. ఆ చెట్టు మన బిడ్డ భవిష్యత్తు. మన పిల్లలు ఎట్లా పెరుగుతారో మనం చెట్టు పెరగాలి. ఆ విధంగా మనం వేస్తే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ వయసులో అయిపోయినా
ఈ చెట్టు పెట్టింది ఎప్పటికి కూడా ఇప్పుడు ఇక్కడ పక్కన కూడా చెట్టు కరెక్ట్గా చెప్పారు. ఇంత పెద్ద వృక్షాలు ఎన్నెన్నైతే పెట్టారు. కానీ అప్పుడు పెట్టిన ఇప్పటికైనా వాళ్ళ పిల్లలు కూడా జ్ఞాపకం చేస్తారు. ఏమవుతున్నారు సార్, వాళ్ళకి 30 ఫీట్ 66 ఫీట్ల రోడ్ 100 ఫీట్ రోడ్ అది ఒక్కటి మాత్రం బౌండరీ వాళ్ళకి ఫిక్స్ చేయించే బాధ్యత పెట్టండి. చెట్టు పెట్టే బాధ్యత మీరు తీసుకుంటారు. అట్లా చాలా దగ్గర రోడ్ బౌండరీ దాకా కూడా తీసుకొస్తున్నాం. బీటీ రోడ్ వరకు 7.5 మీటర్ వరకు ఉంటుంది. అంత వరకు కూడా తీసుకొస్తున్నారు కనుక చెట్టు వీలు పెట్టినందుకు పోతే ప్రాబ్లం ఉంటుంది కనుక పాత రోడ్ ఎంత ఉంటేనంత ఎక్కువ రోడ్ తీసుకోవాలంటే వాళ్ళకి నష్టం చేయాలి రైతాంగాన్ని కట్టాలి కనుక ఆ రోడ్ 33 ఉంటే R&D ఈ కుటుంబ వరకు ఒకసారి చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇమీడియట్గా రోడ్ వెళ్ళి తీసుకొని పెడితే అలా చెట్టు పెట్టుకుంటానికి నచ్చుకుంటారు. రోడ్ల పక్కన చెట్టు పెడితే ఎంతో ఆనందంగా అనిపిస్తే ఎంతో అందంగా కూడా అనిపిస్తుంది కనుక అది ఒక్కటి మీరు చెప్పండి వాళ్ళకు కూడా R&D అధికారులకు కూడా. మీరు చెట్ల విషయాలు ఎక్కడికి వచ్చినా ఎక్కడ ఉన్నా మనం పెట్టి తీద్దాం, తప్పక 100 వాళ్ళు పెడదాం. అన్ని గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఆగకుండా చెరువు గడ్డల మీద ఈత చెట్లు వేద్దాం, సీతాఫల చెట్లు వేద్దాం. ఉత్తరాంధ్ర పోయితే సీతాఫల చెట్లు పెంచుకుంటారు. గౌడ్స్ అంతా ఇలా ఈ చెట్లు పెంచుకుంటారు. దాని మీద ఆ చెట్లను కూడా బాగా చేసుకుంటాం. ఎక్కడ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం. మిషన్ కాకతీయులతో చెరువులు కూడా కొత్త చెరువులు చేసుకున్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ కూడా వస్తుందని ఎక్కడ అంటే అక్కడ కూడా పైప్ లైన్ మీద ఎక్కడ ఉంటాయి మనకు నీళ్ళు వచ్చే మంచి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి కదా, అక్కడ పెంచుకుంటే దాని మీద ఎక్కడ కూడా ప్లేస్ పెంచు కాబట్టి ఏ ఒడ్డు మీద అయినా ఏ కట్ట మీద అయినా మనం పెట్టుకుంటాం కోసం ఏర్పాటు చేసుకుందాం. మరి ప్రభుత్వం ఇన్ని విధాలు మనం పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఇవాళ ఒక్క మాట్లాడగానే మొన్న ఆ ఆశా వర్కర్స్ పోగానే పాపం 1500-2000 అనుకోవచ్చు. ఆ చెట్టు మనది, మన బిడ్డలు చెట్టు, మన కడపలో ఉంటే బిడ్డలు ఏ విధంగా రానుకుంటున్నామో చెట్లు కూడా ఆ విధంగా రానుకోవాలి. ఇటువంటి రోడ్డు మధ్య చూసుకోవాలి. ఇటువంటి 3 కోట్ల రూపాయలు రోడ్డు చేస్తున్నాం. రైతులను చూస్తాం పక్క పడి దున్నుకుంటా దగ్గర తీసుకెళ్తున్నారు. డాంబర్ రోడ్డు కూడా దున్నుకుంటారు. కాబట్టి వాళ్ళే చెప్పాలి, నేనే చెప్పాలి. నేను ఇక్కడ రోడ్డు మీద కాలువకుండా చూస్తాను. వెంటనే R&D అధికారులు ఫోన్ చేస్తాను. ఆ రోడ్డు అనాకృతం అయిపోతున్నది, దున్నుకొస్తున్నారయా, ఏం చేస్తున్నారు ఏ గారు టీ గారు అని చెప్పి ఫోన్ చేస్తాం. ప్రభుత్వం ఎక్కడికి రాలేదు, మనతోనే ప్రభుత్వం, ప్రజలదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేస్తున్న పనులు కాపాడుతున్న బాధ్యత కూడా మన అందరి మీద ఉంది కనుక మనందరం బాధ్యతగా మనుషులుగా ప్రభుత్వం ఇన్ని విధాలు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 3 సంవత్సరాలు ఎన్నో మార్పులు, ఎన్నడూ ఊహించిన మార్పులు చూస్తున్నాం. అంతకుముందు పొద్దున పోతే కరెంట్ కొద్దిగా రాకపోతున్నాయి. ఇవాళ ఏ ఒక్క నిమిషం కూడా వర్షం పడతాను ఉంటుంది మా దగ్గర అని చెప్తుంది. ఆ విధంగా మన దగ్గర రావాలని చెట్లను పెంచుకుంటే మన దగ్గర వర్షాలు పడితే మనకి ఏం ప్రాబ్లం ఉండదు కనుక మీరు అందరూ దయచేసి మరి ఇంతమంది చెప్పినాం. మీరు అంతా ఇంతమంది 3 గంటలు కూర్చున్నారు, 4 గంటలు కూర్చున్నారు. కానీ కార్యరూపం దాచాలి. మరి మనం అనుకున్నట్టు 20 రోజులు కంప్లీట్ చేయాలి. రేపు 15 ఆగస్టు నాడు అందరికీ ఇది కావాల్సిన కాయలు పట్టుకోవాలి. ఇది కావాలి. ఒక్కొక్కటి అందరూ వచ్చి కార్ తీసుకొని అలా ఇక్కడ ఇంజనీరింగ్ సమావేశం మంత్రంలో పెట్టుకొని మీరు అందరికీ అవార్డ్స్ వచ్చే విధంగా కష్టపడాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర